వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి గోధుమ రవ్వతో దోశ అండి. చాలా మెత్తగా చాలా టేస్టీగా వచ్చాయి. ఈజీ ప్రాసెస్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఏం చేయాలో అర్థం కాదు కదా. సో ఈ గోధుమ రవ్వను తీసుకొని మనము ఈజీగా అప్పటికప్పుడే దోశలు ఎలా వేసుకోవాలో ఒకసారి వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కప్పు రవ్వను తీసుకొని నీట్గా 3 times వాష్ చేసుకొని ఒక 10 minutes పాటు నానబెట్టేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి గోధుమ రవ్వని అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక టమాటో అయితే ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్నా నో ప్రాబ్లం. 1/2 cup గోధుమ పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ వేసుకోండి, మిక్సీ పట్టేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో చూసారా చాలా చక్కగా వచ్చిందండి. ఒక 10 minutes పాటు నానబెట్టుకున్నటువంటి రవ్వతోటి ఇన్స్టెంట్గా దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొద్దిగా పల్చగా కాకుండా చిక్కగా కాకుండా మీడియం ఫ్లేమ్లోగా ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా దోశను ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా మెల్లగా స్ప్రెడ్ చేయండి. మరీ పల్చగా వేస్తే విరిగిపోతుంది. సో అలా కాకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి. చాలా చక్కగా వస్తుంది. పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా బాగుంటుందండి. ఈ దోశనైతే మర్చిపోకుండా ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. చూసారా అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి గోధుమ రవ్వ చాలా హెల్దీ కూడా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.